మజా బాయ్స్. ఈరోజు అయితే రాత్రి 12 గంటలు అవుతుంది. ఈ టైంలో నేను విన్న న్యూస్ ప్రకారం, నేను తెలుసుకున్న దాని ప్రకారం ఇదే ఇక్కడ హర్రర్గా తిరుపతిలో నా కూతురు మంగళ ఇది హర్రర్గా అందరూ చెప్తా ఉన్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అది నేను టెస్ట్ చేసేసి ఈరోజు చెప్తాను. మీరు చూసినట్టయితే పైన టైమర్స్ చూపిస్తా ఉంటుంది. రాత్రి 12 గంటలు అవుతుంది. ఇప్పుడైతే నేను ఇదే ఆ రూము మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటాను. నేను మా కెమెరామెన్ నానితో వచ్చినాం. ఈరోజు వెళ్తున్నాం. మీరైతే విన్నట్టయితే ఇక్కడ మేము వచ్చిన నుంచి ఫుల్ గాలి వాయిస్ క్లారిటీ ఉండదు. సో నేను ఇప్పుడే స్టార్టర్ కాబట్టి అంతగా తెలీదు. దయ్యాలున్న సూచనల ద్వారా ఇక్కడ అన్నీ ఆపేశారు. మీరు చూడొచ్చు, ఇవన్నీ అన్నీ వదిలేశారు ఇక్కడే. సో అయితే ఈరోజైతే ఇది డోరు ప్రస్తుతానికి శుద్ధి తెచ్చాను. సో కిందే ఉంది, దాన్ని పగలగొట్టి ట్రై చేస్తాను. మీరు చూసినట్టయితే నేను కరెక్ట్గా దీనిపై ఇట్లా ఒకేటి కొట్టంగానే అది పడిపోయింది. సో దీనికి ఏదో ఉందని నాకు అర్థమవుతుంది. ఎవరో కిటికీలు ఏమైనా ఓపెన్గా ఉన్నాయో చూస్తాను, లేదంటే దీని లోపల దూరే ట్రై చేస్తాను. ఈరోజు మన లక్ అయితే చాలా బాగుంది. ఈరోజు అయితే నేను కష్టపడబోతున్నాను. ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజు నేను చూస్తున్నాను, ఇదే నా ఫస్ట్. అక్కడ ఏదో రెడ్గా కనిపించింది. సరే లైట్నే ఎలా చూస్తున్నా. ఇక్కడ చూసినట్టయితే స్విచ్లు అన్నీ ఆన్లోనే ఉన్నాయి, కానీ ఏమీ లాభం లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మీరు గమనించారా, అక్కడైతే వెళ్ళినట్టుంది. పదండి చూద్దాం. ఇదైతే చాలా కష్టంగా ఉంది తీసేకి కూడా. ఎలాగోలా తీసేసాము. చూసారా, కానీ నాకేదో అనిపించింది, లేదో వచ్చినట్టు ఎలాగా. అయితే విన్నాను, నాకు తెలిసి గ్యాలరీలో పడినట్టుంది. ఇది ఇప్పుడైతే ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏదో బాత్రూమ్ లెక్కింది, వెళ్దాం. చూసినట్టయితే ఇక్కడ ఏమీ లేవు, మధ్యలోనే ఆపేసినట్టు తెలుస్తుంది. నాకెందుకు ఆ కబోర్డ్లో ఏదో ఉందనిపిస్తుంది. అలానే వెళ్ళిపోతుంది. ఇదైతే ఇక్కడ ఎన్నో జస్ట్ అయితే ఉంది. కొన్ని చచ్చిపోయినాం బయట. ఇది ఇక్కడే పడ్డాం. మళ్ళీ మనకి మన అమ్మాయిలు ఉన్నారు. ఏం లేదు, పైన చూడాలంటే ఎందుకు గాలి అయితే బలంగా వస్తుంది. ఇంటి కూడా వెళ్తుంది. గమనించినట్టయితే ఇంట్లోకి ఎలా ఇన్ని డోర్స్ వేసింది కూడా గాలి ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఏమీ లేవు, అన్ని సామాన్లే ఉన్నాయి. నేనైతే చల్లగా ఉంటుందని రాత్రి స్టార్ట్ వేసుకొచ్చిన కొనుక్కుందామని. కానీ ఇక్కడ ప్లేస్ చూస్తే మాత్రం చాలా దారుణంగా మట్టిగా గట్టిగా ఉంది. ఇదైతే బెడ్రూమ్. చాలా చూసినట్టయితే ఈ సామాన్లు అన్నీ చేయాలనుకుంటున్నారు. అయితే ఏమాత్రం కనపడట్లేదు, కానీ
ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నేనైతే వెళ్తున్నా. అక్కడ చూసినట్టయితే మెట్లు ఉన్నాయి. మనం ఆ మెట్లు పైకి వెళ్ళిపోతున్నాం. దాని గురించి అయితే తెలుసుకుంటే ఇక్కడే చాలా మంది దయ్యాన్ని చూశారు. అది పక్కన అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్లో చెప్తున్నారు. కానీ మనం చూసినట్టయితే ఇక్కడ నాకు ఏంటైతే కనపడలేదు. కింద కూడా బాగానే ఉంది. కానీ ఇంట్లో ఉండడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలైనా అయితే మీరు చూసినట్టయితే బాగానే ఉంది. అయినా ఎందుకు చెప్పినారో నాకు అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఎస్కే.